గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. యుద్ధం ఎంతకాలం కొనసాగితే, ఉద్రిక్త పరిస్థితులు ఎంతకాలం కంటిన్యూ అవుతే అంతకాలం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతాయి అనేటువంటి ఒక సంచలనమైనటువంటి ప్రకటనను ఓవల్ కార్యాలయం వేదికగా చేశారు డొనాల్డ్ ట్రంప్. జర్మన్ ఛాన్సలర్తో భేటీకి ముందు ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచానికి కావలసినటువంటి 5వ వంతు చమురుని హర్ముజ్ జలసంధి గుండా ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాయి. బట్ దాన్ని మూసివేసిన తర్వాత అంతర్జాతీయంగా కూడా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జూలై 2024 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం బ్యారెల్ కు $85 ధర పలుకుతోంది అనేటువంటి అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా మార్కెట్ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. బర్క్లీ ప్రకారం ఇది $100 కూడా దాటుతుంది అనేటువంటి మాట ఉంది. ఇక మేరీటైమ్ అనలిటికల్ సంస్థలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అయితే విండ్ వర్డ్ తో పాటుగా కెప్లర్, ఈ రెండు సంస్థలు హర్ముజ్ జలసంధి దగ్గర 706 చమురు నౌకలు ఆగిపోయినట్టుగా అనౌన్స్ చేసింది. సో ఇరాన్ ముందుగానే చెప్పింది హర్ముజ్ జలసంధిని మేము క్లోజ్ చేస్తున్నామని. ఖమేనీని, సుప్రీం లీడర్ ఖమేనీని చనిపోయిన తర్వాత, అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఖమేనీ మరణించిన తర్వాత హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్టుగా ఇరాన్కి చెందినటువంటి రివల్యూషనరీ గార్డ్స్ అనౌన్స్ చేశాయి. ఒకవేళ తమ ఆంక్షలను దాటి ఎవరైనా హర్ముజ్ జలసంధి గుండా తమ చమురు నౌకలను తీసుకువెళ్తే వాటిని తగలబెట్టేస్తాం, పేల్చేస్తామనే మాట. సో వివిధ దేశాలకు చెందినటువంటి చమురు వాహక నౌకలు అయితే తమకు బీమా సౌకర్యం కల్పిస్తే అక్కడి నుంచి వెళ్తాము, ఆ ఆంక్షలను కూడా ధిక్కరిస్తాము అని చెప్పినప్పటికీ కూడా బీమా సంస్థలు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలోనే పలావు జెండాతో వెళ్తున్నటువంటి భారతదేశానికి చెందినటువంటి ఒక చమురు నౌక మీద దాడి చేశారు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్. అక్కడ ఉన్నటువంటి 15 మంది భారతీయుల్లో 4 ఇరానీయులు ఉన్నారు. 4కి గాయాలైనట్టుగా మనకి గతంలోనే వార్తలు అనేవి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి నౌకలు ప్రయాణించడానికి వీలుగా అమెరికాకు చెందినటువంటి నేషనల్ కోస్ట్ గార్డ్స్, నావికా దళానికి చెందినటువంటి ఆర్మీ అనేది అక్కడ వాళ్ళకి సహాయం ఇస్తుంది, రక్షణగా ఉంటుంది అనేటువంటి ఒక మాట అని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ DFC దీనికి సంబంధించి రాజకీయమైనటువంటి రిస్క్ బీమాతో పాటుగా ఆర్థిక అంశాలకి సంబంధించి ఆ హామీల అమలు కోసం అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ప్రపంచానికి సంబంధించి ఒక రవాణాలో ఇది చాలా కీలకమైనటువంటి జీవనాడిగా ఉంది. హర్ముజ్ జలసంధి 5వ వంతు రవాణా అనేది ఇక్కడికే అవుతుంది. అందులోనూ ప్రధానంగా భారతదేశంతో పాటుగా చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకి ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అలాగే చమురు అనేది హర్ముజ్ జలసంధి నుంచి ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశానికి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి ప్రకటనని రిలీజ్ చేసింది. అందులో దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలు 25 రోజుల వరకు మాత్రమే వస్తాయి అనేటువంటి ఒక మాట చెప్పింది. బట్ ఇక్కడ ధరలు పెంచే ఆలోచన ఏమీ లేదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది. ఉన్నటువంటి నిల్వలు 25 రోజుల వరకే సరిపోతాయని వచ్చినప్పటికీ కూడా పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, మేము ధరలు పెంచము అనేటువంటి మాట చెప్పినప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం ఇది కీలకమైనటువంటి ఒక అంశంగా మారబోతోంది. 5వ వంతు చమురు సరఫరాలు ప్రతిరోజు అక్కడి నుంచి రవాణా అనేది హర్ముజ్ జలసంధి నుంచి జరుగుతుంటాయి. కాబట్టి అది క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనున్నాను అనేటువంటి ఒక మాటను ట్రంప్ అయితే ఇస్తూ ఉన్నప్పటికీ, ఒక హామీ ఇస్తూ ఉన్నప్పటికీ అది ఇంకొక రకమైనటువంటి యుద్ధానికి దారితీస్తుందా అనేటువంటి ఒక మాట కూడా, దానికి సంబంధించి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ప్రపంచ చమురుకి జీవనాడి అయినటువంటి హర్ముజ్ జలసంధిని కూల్చివేసిన తర్వాత, మూసివేసిన తర్వాత వచ్చినటువంటి విపరీతమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసినటువంటి ప్రకటన అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి అనేటువంటి మాట. సో బెర్క్లీ చెప్తోంది ఇప్పుడున్నటువంటి $85 $100 కూడా పెరుగుతోంది అనేది. బట్ ఇరాన్ కూడా అదే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది, ప్రతిస్పందిస్తోంది, దాడులు చేస్తోంది. US ఎంబసీలనే అటాక్ చేసుకొని వాటిని టార్గెట్గా వివిధ దేశాల్లో కూడా
ఇరాన్ ఇప్పుడు టార్గెట్ చేస్తోంది. ఇందులో ఖమేనీ మరణం తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కూడా భేటీ అయింది. తమ తదుపరి సుప్రీం ఎవరు అనేటువంటి ఒక డెసిషన్ని కూడా ఇరాన్ తీసుకుంది. బట్ ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా చేస్తున్నటువంటి దాడులకి ప్రతి దాడులని తీవ్రం చేస్తోంది ఇరాన్. బట్ చమురు ధరలు కీలకంగా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి అనే దాంతో పాటుగా ప్రతి దానికి ధరలు పెరుగుతాయి. అటు ఎగుమతి కావచ్చు, దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతోంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఈ దేశాలకి హర్ముజ్ జలసంధి నుంచి దాదాపుగా 40% అనేది చమురు, సహజ వాయువులు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అనేవి ఇక్కడ నుంచే వస్తాయి. ఆ ఎఫెక్ట్ లేకుండా నేను చూసుకుంటాను అనేటువంటి ఒక భరోసా ఇచ్చినప్పటికీ, ట్రంప్ దగ్గర నుంచి ఆ మాట స్టేట్మెంట్ వచ్చినప్పటికి కూడా అది ఇంకొంతకాలం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయి అనేటువంటి ఒక అంచనాలు అయితే ఉన్నాయి.